బస్సుకు సంబంధించి ఫిట్నెస్ లేకపోవడం మరియు డ్రైవర్ అతివేగంగా నడపడం వల్ల ఇది జరిగిందంటూ కూడా స్థానికంగా ఉన్న కొంతమంది అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా వారందరికీ కూడా కాస్త పెద్ద గాయాలు కాకపోయినప్పటికీ కూడా వారందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎవరైతే స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఉన్నారో ఒక్కసారిగా ఆ పాఠశాల బస్సు వద్దకు వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా బస్సు బోల్తా పడడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అయినప్పటికీ అప్పటికే ఈ విద్యార్థులందరినీ కూడా తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెంటనే విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులందరూ కూడా తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే చేరుకున్నారు. బస్సు బోల్తా కొట్టిన ప్రదేశంలో రైతులు పని చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ సమయంలో ఒక్కసారిగా రైతులు భయభ్రాంతులకు గురైన పరిస్థితి కూడా నెలకొంది. ఒక్కసారిగా బస్సు అనేది రహదారి మీద నుంచి పల్టీ కొట్టి మరి ఈ పంట పొలాల్లో నారుమళ్ళు వేసుకుంటున్న సమయంలో రైతులు పక్కనే కూడా బస్సు అనేది పడడంతో ఒక్కసారిగా రైతులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. దాదాపుగా బస్సుకు సంబంధించి ఫిట్నెస్ లేకపోవడం కూడా కారణంగానే చెప్తున్నారు. దీనిపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దీనిపై తల్లిదండ్రులు కూడా కాస్త పాఠశాలపై కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సులకు సంబంధించి వేలాది ఫీజులు కట్టించుకుంటారు కానీ బస్సులకు సంబంధించి ఫిట్నెస్ ఎలా ఉంది, డ్రైవర్ యొక్క కండిషన్ ఎలా ఉంది అనేది ఎప్పుడు ఎవరు పట్టించుకోరంటూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా దాంట్లో ప్రయాణిస్తున్న విద్యార్థులందరూ కూడా చిన్నపాటి గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అయితే వారందరూ కూడా తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై పాలి గ్రామానికి సంబంధించి అది పెనుమంట్ర నుంచి పాలి మీదుగా తణుకు వెళ్లాల్సి ఉంది బస్సు. అయితే పాలి గ్రామం దాటిన తర్వాత వెంటనే ఒక్కసారిగా పంట పొలాల్లోకి అయితే ఈ బస్సు అనేది బోల్తా కొట్టింది.